మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విడుదలైన తొలి రోజే భారీ స్థాయిలో వసూలు సాధించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 135.36 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా రెండో రోజు కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన బాక్సాఫీస్ లెక్కల ప్రకారం 2 రోజుల్లో ఈ చిత్రం మొత్తం 181.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అంటే కేవలం రెండో రోజు 46 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు శనివారం కావడంతో భారీ బుకింగ్స్ జరిగాయి. దీంతో థియేటర్లో సిక్స్ల మీద సిక్స్లు కొట్టిన రామ్ చరణ్ 3 రోజుల్లోనే డబుల్ సెంచరీ చేసేశాడు. 3 రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చేసింది. దీంతో చరణ్ కెరీర్ లో 200 కోట్ల రూపాయల క్లబ్ లో రెండో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది పెద్ది. గతంలో RRR మూవీ ఈ క్లబ్ లో ఉంది. ఇక వీకెండ్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి. దీంతో ఈ వారాంతంలో పెద్ది మరింత వసూలు చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇప్పటికే థియేటర్ ఆక్యుపెన్సీ రేట్లు పెరుగుతున్నాయని, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాపై ఆసక్తి చూపుతున్నారని మేకర్స్ చెబుతున్నారు. అయితే ఈ వసూళ్లలో ప్రధాన పాత్ర పోషిస్తున్నవి తెలుగు రాష్ట్రాలే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో పెద్దికి భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, భాగోద్వేగాలకు దగ్గరగా ఉండే కథనం, రామ్ చరణ్ నటన ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా సినిమా మంచి ప్రదర్శన కనబరుస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ది కలెక్షన్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.